అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ ఆర్ట్ స్టూడియోస్. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి. ఇదే ఆ పవిత్రమైన దివ్యమైన రాత్రి. ఆ రాత్రి అర్ధరాత్రి వేళ జైలు గోడల మధ్య ఆకాశం నిండా దివ్యకాంతి విరజిమ్ముతున్నప్పుడు మన గోపాలుడు, మన మురళీనాథుడు, మన ప్రియమైన శ్రీకృష్ణుడు భూమిపై అవతరించారు. ధర్మాన్ని రక్షించడానికి, అన్యాయాన్ని నశింపజేయడానికి, ప్రేమను, కరుణను, సత్యాన్ని మానవ జాతికి అందించడానికి ఈ చిన్న బిడ్డ రూపంలో వచ్చింది సాక్షాత్ మహావిష్ణువే. వేణు స్వరంతో మన హృదయాలను మైమర్పింపజేసిన గోపాలుడు, గోకుల గల్లీల్లో వెన్న దొంగతనం చేసిన ముద్దుల కృష్ణుడు, గోవర్ధనగిరిని ఎత్తి గోపాలను కాపాడిన ధైర్యవంతుడు. భక్తులారా, ఈరోజు మనం ఆయన అవతార కథను, బాలలీలను, పూజా విధానాన్ని మరియు ఈ పండుగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకుందాం. జై కృష్ణ, హరే కృష్ణ, హరే రామ. అసలు జన్మాష్టమి అంటే ఏమిటి? అది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ఉత్సవం, ఒక పవిత్రమైన జ్ఞాపకం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథి రోజున మనం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజే అనగా దాదాపు 5000 సంవత్సరాల క్రితం భూమి పాపంతో, అధర్మంతో నిండిపోయినప్పుడు భగవంతుడు తన 8వ అవతారమైన శ్రీకృష్ణుడిగా మధురలో అవతరించాడు. కృష్ణుడు కేవలం పురాణ కథల్లో ఉండే దేవుడు కాదు. ఆయన భక్తి, ధర్మం, జ్ఞానం, ప్రేమకు ప్రతీక. ఆయన లీలలు మనకు ఆనందం ఇచ్చేవి. ఆయన బోధనలు మనకు చేసిన మార్గాలు చాలానే ఉన్నాయి. ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే భక్తులు ఉపవాసం పాటిస్తారు. పగలంతా భజనలు, కీర్తనలు పాడతారు. గోపాలయాలు, ఇస్కాన్ ఆలయాలు, గ్రామాల గల్లీలు ఎక్కడ చూసినా వారి నామస్మరతోనే మారుమోగుతుంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు తమ ఇళ్లలో పూజా మండపాలను అలంకరిస్తారు. వెన్నె, పాలు, తేనె, పండ్లతో కృష్ణుని నైవేద్యం పెడతారు. రాత్రి 12 గంటలకు కృష్ణుడు జన్మించిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ జోలలో చిన్న కృష్ణుడి విగ్రహాన్ని ఊపుతారు. మంగళహారతులు ఇస్తారు. ఈ పండుగలో ప్రతి క్షణం మనకు ఒక ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. మన మనసు దైవభక్తి నిండుతుంది. మన గుండె కరుణతో నిండుతుంది. భక్తులారా, ఇప్పుడు మనం ఆ దివ్యమైన అవతార కథలోకి ప్రవేశిద్దాం. ఎలా కృష్ణుడు భూమికి వచ్చాడు, ఆయన పుట్టుక వెనుక ఉన్న మహోన్నత కారణం ఏమిటి వినండి. ఆ కృష్ణ జన్మ కథ. మనం మధుర పట్టణానికి వెళ్ళి దాదాపు 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ మహోత్తర ఘట్టాన్ని మనసులో చిత్రీకరించుకుందాం. మధురలో రాజా ఉగ్రసేన పాలనలో శాంతి, సౌభాగ్యం నిండిన కాలం. ఆ రాజుకి కుమార్తె రూపవతి, గుణవతి, దేవకి. ఆమె వివాహం మహోత్మానుడు, ధైర్యవంతుడు, సత్యవ్రతుడైన వసుదేవ మహాశయుడితో జరిగింది. ఆ వివాహ వేడుకలో సంతోషం ఉప్పొంగుతున్న వేళ దేవకి అన్నయ్య కంసుడు రథసారథిగా తన చెల్లెలి భావను ఘనంగా తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక దివ్యవాణి వినిపించింది. కంస, జాగ్రత్త, దేవకి 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది అని. ఆ దివ్యవాణి విన్న కంసుడు ప్రేమతో నిండిన అన్నయ్య నుండి క్రూరమైన రాక్షసుడిగా మారిపోయాడు. తన ప్రాణభయం అతన్ని భయంకరంగా మార్చింది. తక్షణమే ఖడ్గం తీసి తన చెల్లెల్ని చంపాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో వసుదేవుడు ధర్మబుద్ధితో కంసుణ్ణి ఆపి ఇలా చెప్పాడు: కంస, నీ ప్రాణానికి హాని చేసే శిశువుకు పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తాను. కానీ ఎటువంటి పాపం తెలియని ఈ దేవకిని చంపవద్దు. కంసుడు అంగీకరించాడు. కానీ కపట బుద్ధి మాత్రం విడిచిపెట్టలేదు. దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి ప్రతి పుట్టిన శిశువును హతమార్చాడు. మొదట 6 పిల్లలు అమాయకమైన శిశువులు కంసుని క్రూర చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 7వ గర్భం యోగమాయాదేవి దివ్య శక్తితో రోహిణీ గర్భంలోకి తరలించారు. అదే బలరాముడు జన్మించాడు. ఇప్పుడు 8వ గర్భం సమయం వచ్చింది. ఆ రాత్రి అర్ధరాత్రి వేళ కారాగార గోడలు సువాసనతో నిండాయి. గది అంతా దివ్య కాంతి వెలిగింది. దేవకి గర్భం నుండి పుట్టింది స్వయంగా విష్ణుమూర్తి. 4 చేతులు, శంఖచక్ర గద పద్మం ధరించి, పసుపు పీతాంబరాలు కట్టుకొని, కిరీటంతో, కాంతివంతమైన రూపంతో వసుదేవుడు, దేవకి ఆ దివ్య రూపం చూసి ఆనంద బాష్పాలతో నమస్కరించారు. భగవంతుడు వారిని ఆత్మీయంగా ఆశీర్వదించి ఇలా అన్నాడు:
నేను మీ కుమారుడిగా అవతరించాను. నన్ను వెంటనే గోకులానికి తీసుకువెళ్ళి యశోదానందగోప దంపతుల వద్ద ఉంచండి. అప్పుడు అద్భుతం జరిగింది. జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. గోడల మీద ఉన్న కాపలాదారులు నిద్రలో మునిగిపోయారు. వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి వడిలో పెట్టుకొని యమునా నదిని దాటసాగాడు. వాన కురుస్తుంది, యమున ఉప్పొంగుతుంది. కానీ ఆదిశేషుడు తన విస్తారమైన ఫణలతో వసుదేవుని కృష్ణుణ్ణి కప్పి రక్షించాడు. నది మధ్యలో నీరు మడుగులా దిగిపోవడం అదే కృష్ణుడి మహిమ. గోకులలో యశోద అదే సమయంలో ఒక ఆడబిడ్డను కనింది. వసుదేవుడు కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడబిడ్డను తీసుకుని తిరిగి మధురకు వచ్చాడు. ఉదయం కంసుడు ఆ శిశువుని హతమార్చాలనగా ఆ అమ్మాయి అతని చేతుల నుండి తప్పించుకొని ఆకాశంలో మహామాయా రూపంలో ప్రత్యక్షమై నేను సంహరించబోయేవాడు ఇప్పటికే భూమిపై జన్మించాడు అని ప్రకటించింది. ఇలా భక్తులారా, మన గోపాలుడు గోకుల గల్లీల్లో తన బాలాలీలను ప్రారంభించాడు. భక్తులారా, గోకుల వీధుల్లో చిన్న కృష్ణుడు పుట్టిన క్షణం నుండి గోపాలలందరి జీవితాల్లో వెలుగులు పూశాయి. ఆయన ప్రతి అడుగు ఒక అద్భుతం, ప్రతి చిరునవ్వు ఒక మాయాజాలం. ఒక రోజు కంసుడు కృష్ణుని హతమార్చడానికి పుతన అనే రాక్షసిని పంపించాడు. ఆమె అందమైన రూపం ధరించి మధురమైన తల్లితనం నటిస్తూ చిన్న కృష్ణుడికి పాలిచ్చింది. కానీ ఆ పాలు విషపూరితమైనవి. అయితే భక్తులారా, మన గోపాలుడు ఆ విషాన్ని తాగుతూ తన ప్రాణాన్ని తీసేసి ఆమెను మోక్షం పొందేలా చేశాడు. ఇది మనకు ఒక పాఠం. భగవంతుడు దుష్టులను కూడా శుద్ధి చేస్తాడు అని. ఒక పండగ రోజు కృష్ణుడు పసిపాపలా పడుకున్నాడు. ఒక పెద్ద రథం అంటే శకటం ఆయనపై పడేలా దూసుకొస్తుంది. అది శకటాసురుడు. కానీ కృష్ణుడు చిన్న కాలు కొద్దిగా ఊపగానే ఆ రథం ముక్కలైంది. దీని అర్థం మన జీవితంలో ఉన్న భారమైన కష్టాలను భగవంతుడు సులభంగా తొలగించగలడు అని అర్థం చేసుకోవచ్చు. గోకుల గల్లీల్లో వెన్నెకుండలు ఊగుతూ ఉంటే కృష్ణుడి కళ్ళల్లో వెలుగు మెరుస్తుంది. ముద్దుగుమ్మలు స్నేహితులతో కలిసి కుండలు పగలగొట్టే వెన్నె తినేస్తుండేవాడు. గోపికలు కోపంతో వచ్చి కృష్ణుడిని పట్టుకోవాలనుకుంటే ఆయన ఆ చిరునవ్వుతో అందరినీ కరిగిస్తాడు. ఈ లీల మనకు నేర్పేది ఏమిటంటే దేవుడు మనతో స్నేహితుడిగా ఉంటాడు అని అర్థం చేసుకోవచ్చు. గోవర్ధనగిరి లీల. ఒక సంవత్సరం వర్షదేవుడు ఇంద్రుడు కోపంతో గోపాలాన్ని ముంచెత్తాలని వర్షం కురిపించాడు. ఆ సమయంలో కృష్ణుడు 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఒక చేతితో ఎత్తి గోపాలను గోవులను రక్షించాడు. ఈ లీల చెప్తుంది మనకు విశ్వాసం ఉంటే ఏ కష్టాన్నైనా భగవంతుడు మనకు తట్టుకొనిస్తాడు అని అర్థం. కాళీయ మర్దనం. యమునా నదిలో విషపు నాగు ఖాళీయ ఉండడంతో గ్రామస్తులు నీరు తాగలేకపోయేవారు. కృష్ణుడు ఆ నదిలోకి దూకి నాగుతో యుద్ధం చేసి అతని తలపై నృత్యం చేశాడు. తర్వాత కాళీయను విడిచిపెట్టి దూరంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఇది మనకు చెప్పేది ఏమిటంటే మనలో ఉన్న క్రోధం, ఈర్ష్య, అహంకారం అనే విషనాగులను కృష్ణుడు మాత్రమే తొలగించగలడు. భక్తులారా, కృష్ణుడి లీల కేవలం పిల్లల ఆటలు కావు. అది ధర్మం, ప్రేమ, రక్షణ, కరుణ, ఈ 4 సూత్రాలు. మీరు నిర్మించబడిన ఆధ్యాత్మిక పాఠాలు. ప్రతి లీల మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, మన ఆత్మను వెలిగిస్తుంది. కృష్ణ జన్మాష్టమి పండుగ కేవలం కథలు వినడానికి కాదు, ఇది మన భక్తిని ఆచరణలో చూపే రోజు. ఈరోజు మనం చేసే పూజ, ప్రతి అలంకరణ శ్రీకృష్ణుడికి మన ప్రేమను అర్పించే ఒక పుష్పం లాంటిది. పూజ చేయబోయే ప్రదేశాన్ని శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, చందనం చల్లాలి. చిన్న కృష్ణుడి విగ్రహాన్ని, బాలగోపాల రూపంలో ఉన్న విగ్రహాన్ని తీసుకోండి. పసుపు నీటితో పాలు, పెరుగు, తేనెతో స్నానం చేయించాలి. దీన్ని మనం పంచామృత అభిషేకం అంటారు. అభిషేకం తర్వాత కొత్త బట్టలు వేసి పూలతో అలంకరించాలి. కృష్ణుడికి వెన్నె, పెరుగు, పాలు ఎంతో ప్రీతిప్రదం. అందువల్ల నైవేద్యంలో మకరందం అంటే వెన్నె, పెరుగు మిశ్రమం ఉండేలా చక్కెర, మురుకులు, లడ్డు, పులిహోర, పాయసం పెట్టాలి. గోపికల మకరందంలా అంటే మనం చేసే నైవేద్యం ప్రేమతో నిండిందై ఉండాలి. పూజా విధానం: దీపం వెలిగించి భక్తితో కృష్ణోత్తర శతనామావళి లేదా కృష్ణాష్టకం పఠించాలి. మధురాష్టకం, గోవిందనామ సంకీర్తనం పాడితే పూజ మరింత మధురమవుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు కృష్ణుడు అవతరించిన సమయానికి గంటలు మోగించి శంఖం మోదుతూ జై కృష్ణ అని ఘోషించాలి. మన ఇళ్లలో తలుపు నుండి పూజా మందిరం వరకు చిన్న పాదాల ముద్రలు వేయడం ఒక అందమైన ఆచారం. ఇది శ్రీకృష్ణుడు మన ఇంటికి వచ్చి అడుగుపెట్టాడు అనే భావనను కలిగిస్తుంది. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టపడతారు. ఇది పండుగకు ఆనందం తెస్తుంది.
జన్మాష్టమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. కేవలం ఆహార నియమం కాదు, మన మనసును కూడా శుద్ధి చేయడం ఎంతో ముఖ్యమని శాస్త్రం చెబుతుంది. కృష్ణుని లీలలు ధ్యానం చేస్తూ, ఆయన నామస్మరణ చేస్తూ గడిపితే పూజా ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. పూజ చివర్లో కృష్ణుడికి ఉయ్యాల ఊపడం తప్పక చేయాలి. సన్నని తాడుతో అలంకరించిన ఊయల్లో శ్రీకృష్ణుణ్ణి ఊపుతూ భజనలు పాడితే భక్తి పరమానందంగా మారుతుంది. భక్తులారా, కృష్ణ జన్మాష్టమి పూజలో ముఖ్యమైంది మన హృదయం స్వచ్ఛంగా ఉండడం. ప్రేమతో విశ్వాసంతో చేసిన పూజే శ్రీకృష్ణుడికి ప్రీతి పాత్రమవుతుంది. అందుకే ఈరోజు మనం కృష్ణుణ్ణి పూజిస్తూ ఆయన సద్గుణాలను మన జీవితంలో ఆచరించడానికి సంకల్పం చేసుకోవాలి. కృష్ణ జన్మాష్టమి కేవలం ఒక పండుగ కాదు, అది భక్తి, ప్రేమ, ధర్మం కలిసిన పవిత్ర సమయం. కృష్ణుడు మనకు ఇచ్చిన ఉపదేశం భక్తి, ధర్మం, జ్ఞానం. ఈ 3 మార్గాల్లో ఏదైనా అనుసరించినా మన హృదయం ఆయనకు చేరుతుంది. ఈరోజు మనం ఆయన జన్మోత్సవం జరుపుతున్నాం. కానీ నిజమైన పూజ ఆయన బోధనలను మన జీవితంలో ఆచరించడం, ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండడం, అహింస పాటించడం, సత్యం నిలబెట్టుకోవడం, ఇవే కృష్ణునికి నిజమైన ఆశీస్సులు. అందుకే ఈ జన్మాష్టమి పండుగ మనందరికీ ఆనందం, శాంతి, ఐశ్వర్యం కలిగించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. జై శ్రీకృష్ణ. రాధే రాధే అని అందరం ఒక్కసారిగా పలుకుదాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు మా భక్తి ఫలితమైన వీడియోల కోల్పోకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో మేము మరిన్ని భక్తి కథలు, పూజా విధానాలు, ఆధ్యాత్మిక జ్ఞానం మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.